Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మంగళవారపు నోము కథ. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు సంతానం లేకపోవటంతో ఎంతో బాధతోటి సంతానం కోసం పార్వతీ పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటో చెప్పమని అడిగారు. సంతానం కావాలని ప్రార్థించాడు. వారు నీకు ఆయువు లేని కొడుకు కావాలా లేక ఐదోతనం లేని కుమార్తె కావాలా అని అడిగారు. అందుకతడు బదులు చెప్పలేక ఆ విషయం భార్యను అడిగి తెలుసుకుని వస్తానని అనుజ్ఞ పొంది ఇంటికి వచ్చి భార్యను చూసి మనకు ఆయువు లేని అబ్బాయి కావాలా లేక ఐదోతనం చాలని అమ్మాయి కావాలా అని ప్రశ్నించాడు. ఆమె పుట్టి చచ్చిన పుత్రుడే మేలు, ఆడబిడ్డతో ఆపదలు పడలేం అని చెప్పింది. వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకున్నాడు. అది వినివారు అతనితో ఊరి వెలుపలనున్న మామిడి చెట్టు పండు ఒకదానిని తీసుకుని నీ భార్యకియ్యి, అది తినిన పిమ్మట ఆమె గర్భవతి అవుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశ కొద్దీ చాలా పళ్ళు కోసుకుని ఇంటికి వెళ్ళి చూశాడు. కానీ అతని ఒళ్ళో ఒక్క పండు మాత్రమే ఉంది. పరమేశ్వరుడిచ్చిన ఫలప్రాప్తి ఇంతే అనుకుని అతడు ఆ పండును భుజించమని భార్యకిచ్చాడు. ఆమె దానిని భుజించినంతనే గర్భిణీ అయింది. తరువాత 9 మాసములు నిండి ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభటులు వచ్చి ఆ శిశువును తీసుకుపోనించారు. అది చూచి తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టాడు, కానీ పురుటి ముచ్చట తీరలేదు. పురుడైన తరువాత వీనిని మీరు తీసుకుని పొండని వారిని బ్రతిమలాడగా వాళ్ళు వెళ్ళిపోయారు. పురుడైపోయింది. యమభటులు వచ్చారు. మరలా ఆమె, నాయనలారా, బిడ్డ అడుగులు చూసి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చును, నా మనవిని ఆలకించండని కోరింది. వారు మరలా వెళ్ళిపోయారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు. బారసాల పూర్తయింది. ఒకనాడు ఆమె తన పుత్రునకు తలాంటి స్నానం చేయిస్తూ ఉండగా యమభటులు వచ్చారు. భయంతో దుఃఖిస్తూ ఉండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు ఆ బాలునిపై పడ్డాయి. అది చూసి అతడు ఆమె దుఃఖానికి కారణాన్ని తెలపవలసిందని తల్లిని కోరాడు. ఆమె పొంగి పొర్లుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని ఏడుస్తూ అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంధి షరతులను, ఇంక ముందు అతనిని ఎలా కాపాడుకొనుటో తెలియక బాధపడుచుంటినని చెప్పింది. అది చూసి ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మా, నాకు మావయ్యను తోడియ్యి, నేను మామతో కలిసి కాశీకి వెళ్ళి వస్తానని చెప్పాడు. అందుకామె అంగీకరించి తన అన్నను కొడుకునకు తోడిచ్చి కాశీకి పంపుతూ పుత్రప్రేమను ఆపుకోలేక ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ బాలుడొక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమమును ఆమె గ్రహించవలసిందని చెప్పి మేనమామతో కాశీకి ప్రయాణమై వెళ్ళాడు. వారట్లు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక చక్కని పూల తోట కనిపించగా అందు బస చేశారు. ఆ తోటలోని పూలను కోసుకోవటానికి ఆ ఊరు రాజు కూతురు, మంత్రి కూతురు, చెలికత్తెలు, స్నేహితులు అందరూ కలిసి కావలసినన్ని పూలను కోసుకొని తిరిగి ఇంటికి పోయే సమయంలో వారిలో వారికి జగడం వచ్చింది. అందులో వారు ఒకరినొకరు ముండారండా అని తిట్టుకున్నారు. అప్పుడు రాజు కూతురునకు కోపం వచ్చి, ఆమె నాకు ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది, మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయనం ఇస్తుంది, నన్ను ముండా అని అనవద్దని తన చెంతనున్న పువ్వులను నేల మీద పడేసింది. అవన్నీ ఎగిరిపోయి కొమ్మలకు అంటుకుని ఎప్పటి అట్లే ఉన్నాయి. ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి ఆ తోట అందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహత్యాన్ని పొగిడి, ఆమె తనకు భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోలోన అనుకున్నాడు. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయాన్ని గ్రహించి కాశీకి ప్రయాణం చేయువారికి కాంతాకాంక్ష తగదని మందలించాడు. అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రాజుగారు తన కుమార్తెను పెండ్లి కూతుర్ని చేసి మగ పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు.
వారెంతకూ రాలేదు. ముహూర్తం సమీపిస్తోంది. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు జాబు తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. రాజు ఆ ఉత్తరాన్ని చదువుకుని పెళ్లి కుమారుడికి జబ్బు చేయుటచే మగపెళ్లివారు రావటం లేదని అక్కడున్న వారికి తెలిపారు. తాను నిశ్చయించుకున్న సమయానికి పెళ్లి చేయకపోతే తన పరువు తక్కువ అనుకుని ఎరువు పెండ్లి కొడుకుతో పెండ్లి చేయడానికి నిశ్చయించాడు. అందుచే అతడు ఎరువు పెండ్లి కొడుకు కొరకు గ్రామం అంతా తిరిగాడు. కానీ ఎవ్వరూ ఎరువు పెళ్లి కొడుకుగా ఉండటానికి అంగీకరించలేదు. అంతా అతడు పూల తోటలో ఉన్న బ్రాహ్మణ బాలుని చూసి అతని మేనమామను బలవంతం మీద ఒప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యం నిర్వర్తించాడు. తరువాత బ్రాహ్మణ బాలునికి ఒక బంగారు గిన్నెయందు పలహారములుంచి అతనికి ఇచ్చారు. వాటిని అతడు తింటూ ఉండగా అతని వేలికి ఉన్న ఉంగరం ఆ గిన్నెలో జారింది. దానిని ఆ రాజకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించింది. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము గండమున్నదని తెలిపి జాగ్రత్త పడవలసిందని హెచ్చరించి ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారం నోము నోచుకొనిన కుండయందు పెట్టవలనని ఆజ్ఞాపించింది. అది విని ఆమె ఉలిక్కుపడి లేచి చూసేసరికి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నిద్రపోతున్న పెళ్ళికొడుకు దగ్గరకు వస్తోంది. దానిని చూసి ఆ రాజకుమార్తె భయపడకుండా అటకపైనున్న నోముకుండ కొరకు చేతిని చాచింది. కానీ అది అందలేదు. పాము చాలా దగ్గరకు వస్తూ ఉంది. అందుచే ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక రవికెల గుడ్డతో దాని మీద వాసిన కట్టింది. తెల్లవారుజాము వేళ ఆ బాలుని మేనమామ అతనిని లేపుకుని కాశీకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత మగ పెళ్లివారు పెండ్లి సన్నాహములతో ఆ గ్రామానికి వచ్చారు. అంతటా ఆ రాజకుమారి తండ్రి కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి ఆమెకు పెళ్లి చేయబోయాడు. కానీ ఆమె అందులకు అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తనను పెండ్లాడి కాశీకి వెళ్ళిన వాడే తన భర్త అని చెప్పింది. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకని వివరించాడు. అందుకామె అంగీకరించలేదు. అప్పుడు రాజు ఆమెను కాశీకి పోయినవాడే నీ భర్త అనటానికి నిదర్శనమును చూపుమని కోరాడు. అందుకు ఆ చిన్నది, తండ్రి, నీ 1 సంవత్సరము అన్నదానము చేయుము, నేనొక సంవత్సరము తాంబూలదానం చేస్తాను, తరువాత నీకు నిదర్శనాన్ని చూపుతానని చెప్పింది. అందుకతడు ఒప్పుకున్నాడు. 1 ఏడాది పాటు వారిరువురు అలా దానాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పూల తోటలోనే బస చేశారు. ఆ తోటలోని వారు రాజకుమార్తె చేస్తున్న దానాల గురించి అతనికి తెలిపారు. అప్పుడు అతడు తన మేనమామతో అక్కడికి వెళ్ళి భోజనం చేసిన తరువాత రాజకుమారి వానికి తాంబూలాన్నిచ్చి అతని చేతిని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికింది. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాథుడనటానికి నిదర్శనాలేవి అని అడిగారు. రాజకుమార్తె తన వేలి ఉంగరం తీసి పెళ్లినాడు ఈయన బంగారు గిన్నెయందు పలహారం చేస్తూ ఉండగా ఈ ఉంగరం దాని యందు జారిపడింది. దీనిని అప్పుడు నేను శుభ్రపరిచి ఉంచాను అని చెప్పి దానిని అతని వేలికి తొడిగింది. అది అతనికి చక్కగా సరిపోయింది. తరువాత ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు, వాటికి అనుగుణంగా తాను చేసిన పనులు చెప్పి కుండనందుకొనుచు తాను అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనంగా అతని తొడపైన నాటిన పారాణి కాళ్ళ పసుపు జాడలతో నిలిచి ఉండుట చూపించింది. తరువాత ఒక కుండను తెచ్చి తానందు పామును పట్టిన సంగతి తెలిపి పైనున్న కుండ వాసన విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపింది. అన్ని నిదర్శనములు కళ్ళారా చూసిన తరువాత పెద్దలందరూ ఆమె మాటలకు ఆమోదించారు. తర్వాత ఆ రాజు వారిరువురుకు నిజంగా మరలా వివాహం చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతురును కాపురానికి పంపారు. ఆ చిన్నది అత్తవారింటికి వెళుతున్నప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని కాటిక పట్టుకుని అత్తవారింటికి వెళ్ళింది. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులు అతని వియోగానికి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చుడిచే గుడ్డివారై ఉన్నారు. గ్రామస్తులందరూ బాలుడు పెళ్లి దుస్తులతో పెండ్లాముతో పెండ్లి ఊరేగింపుతో వస్తూ ఉండగా చూసి ఆ విషయాన్ని గుడ్డివారై ఉన్న అతని తల్లిదండ్రులకు తెలిపారు. కానీ
నిరాశాపూరితులై ఉన్న వారు ఆ విషయాన్ని నమ్మలేదు. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులుగా ఉండటం గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కళ్ళకు పెట్టింది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు చెప్పింది. అప్పటి నుండి మిగిలిన వారు కూడా నోమును నోచుకుంటూ ఉన్నారు. దీనికి ఉద్యాపనము, ఈ నోము 5 సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపన చెయ్యాలి. మొదటి సంవత్సరం 5, రెండవ సంవత్సరము 10 మంది, 3వ ఏట 15 మంది, 4వ ఏట 20 మంది, 5వ ఏట 25 మంది ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వాలి. అట్లు 5 సంవత్సరములు చేసిన తరువాత పెళ్లి రోజున పెండ్లి కుమార్తెకు ఒక క్రొత్త కుండలో 33 జోడుల అరిసెలు నేతితో చేసిపెట్టి కొత్త రవికిల గుడ్డతో దానికి వాసన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలెను. పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపము రాదు. శుభం. Subscribe and share my channel Sudarsana.